సీఎం జగన్ కు నిరసన తెగతగిలింది. అనకాపల్లిలో నిర్వహించిన సభలో ఓ దళిత మహిళ నిరసన తెలిపింది. తన కుమారుని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులతో కలిసి ఆందోళన చేసింది. తన కొడుకు సోమాదుల రవితేజను హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయమని అడిగితే పారిశుద్ధ్య కార్మికురాలైన తనను విధుల నుంచి తొలగించారని తెలిపింది. అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిందని కన్నీరు మున్నీరైంది. నా కొడుకుని చంపి పడేశారు స్నేహితులు. తుపాకులు లోకేశ్, తుపాకులు సాయి, ఏగి యేసు, నాగరాజు అనే వ్యక్తి. ఈ నలుగురు వ్యక్తులు తీర్థంలో అని నా కొడుకు డ్యాన్స్ చేసుకుంటుంటే అక్కడ చిన్న గొడవ జరిగిందండి. ఆ చిన్న గొడవలోని నా కొడుకు తీసుకొని వెళ్ళి చంపేసి మెయిన్ రోడ్లోని అక్కడ గజపతి నగరం మెయిన్ రోడ్లో పడుకోబెట్టేసి వచ్చేసారు. నాకు యాక్సిడెంట్ అయిందని తీసుకొని వెళ్ళారు, కానీ నాకు అది యాక్సిడెంట్ కాదండి. నా కొడుకు ఒంటి మీద ప్రతిదీ గాయాలు ఉన్నాయి. పోలీసులకి నేను ఫిర్యాదు చేశాను, నా కొడుకుని చంపేశారు, ఇది యాక్సిడెంట్ కాదు సార్ అంటే పోలీసులు నన్ను బెదిరిస్తున్నారు. ఇది యాక్సిడెంట్ 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 అని. యాక్సిడెంట్ అయి చచ్చిపోతే నేను ఎందుకని ఎంత పోరాటం చేస్తాను? నాకు అక్కడే కొడుకు అండి, అక్కడే కొడుకు. నా కొడుకుని చంపేశారు. నాకు ఉద్యోగం కూడా తీసేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. పంచాయతీలో స్వీపర్ ఉద్యోగం చేసి నా పిల్లలు పెన్షన్, మా ఆయన క్యాన్సర్ వ్యాధి వచ్చి నా పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడు. ఆ ఉద్యోగం కూడా తీసేసి నాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 10 రోజులు ఉద్యోగంకి వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తారంటండి. 10 రోజులు ఉద్యోగానికి వెళ్ళకపోతే తీసేసడానికి మాకు అధికారం ఉందని డిపో మేడం గారు చెప్తున్నారు, ఈవో గారు చెప్తున్నారు. చాలా ఇబ్బంది. అందరికీ నా తోటి పనులందరికీ జీతాలు ఇచ్చారు, నాకు జీతం ఇవ్వడం మాది చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఏం చనిపోయాను కదా, ఇంకొక ఆడపిల్ల ఉంది, ఆ ఆడపిల్లకి నేను పోషించాలి కదా. నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారండి. లేకపోతే నేను కానీ చచ్చిపోతే పంచాయతీ ఈవో శ్రీనివాసరావు సిఏ, అప్పలకోట ఎస్సీ, ఇద్దరు కానిస్టేబుల్ అండి, వీళ్ళు బాగా టార్చర్ పెడుతున్నారు.